ఈ వీడియో కంప్లీట్గా చూసే ముందు మన ఛానల్ అయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హాయ్ గైస్, ఈరోజు అయితే మనం కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం ఉడమాల గ్రామ పంచాయతీలో రవికుమార్ అనే ఒక యువ రైతు పొలంలో అయితే ఉన్నాము. ఇంతకుముందు ఒక వీడియో చూసుంటారు మీరు. ఈ మామిడి చెట్ల గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను, మన ఛానల్ అయితే ఉంది. ఈరోజు మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే నాటు జామ ఏ విధంగా పెంపుదల చేసుకోవాలి, అలాగే అంతర పంటగా ఏమేమి వేసుకోవాలనేది ఆయన మనకు చూపిస్తాడు. ఆయన మాటల్లోనే మనం విందాము. కూరగాయల మొక్కలు అయితే నాటాడంట. దాని మీద స్పెషల్గా వీడియో తీసుకోమని చెప్తే నేనైతే ఈరోజు వాళ్ళ పొలంలోకి అయితే వచ్చాను. దానికి సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా అందరు లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఈరోజు బ్రహ్మంగారి మఠం ముడమాల పంచాయతీ చిన్నాపల్లి గ్రామంలో నేను ఈ జామ మామిడి గత 5 సంవత్సరాల నుంచి సాగు చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఇది నాటు జామ రకానికి చెందినది. ఇది జామ వల్ల మనకు అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నవి. ఇవి ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండించేటువంటి ఈ యొక్క పంట. ఇది మనకు జీర్ణాశయానికి, మానవునికి జీర్ణాశయానికి మంచిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దంతక్షయానికి ఈ జామకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకు ఎటువంటి చిగుళ్ళ వాపు కానీ, ఇంకా ఎటువంటి నోటి దుర్వాసన ఇటువంటి సమస్య ఉన్నప్పుడు మనము జామ ఆకు కానీ లేకపోతే జామకాయలు తిన్నప్పుడు మన దంతాక్షయం నుంచి కాపాడుకొని అదేవిధంగా జీర్ణశక్తిని కూడా మెరుగుపరుస్తుంది. మొక్క చాలా ఇలా విరివిగా అనేక శాఖలుగా ఏర్పడి పెద్ద ఒక వృక్షం లాగా తయారయ్యే అవకాశం ఉంది. అదే తైవాన్ జామ అయితే ఒక చిన్న 3 నుంచి 4 లేక 5 అడుగుల ఎత్తులో మాత్రమే పెరిగి విపరీతమైన కాపు ఇచ్చి ఎరుపు రంగులో లోపల ఉంటుంది. అదేవిధంగా నాటు జామ అయితే లోపల తెలుపు రంగులో ఉంటుంది. ఇది చాలా ఒక వృక్షం లాగా తయారవుతుంది. జామ వల్ల మనకు అనేకమైన ప్రయోజనాలు ఉన్నవి. ఇది ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా పండించడం వల్ల మానవుని ఆరోగ్యాన్ని ఇంకా ఎంత మెరుగుపరిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. డ్రిప్ నుంచి మాత్రమే కాకుండా ఇలా నీటి కుంటల నుంచి కూడా ఆ నీటిని వాడుకుంటామని రైతు చెప్పాడు. నేను ఈ యొక్క మామిడి మొక్కలలో అంతర పంటగా ఇది కర్బూజా, దీన్నే కలిందరకాయ అంటారు, ఈ సాగు చేయడం జరిగింది. దీంట్లో అంతర పంటగా కూరగాయలు మరియు పుచ్చకాయలు అనేకమైన కూరగాయలు సాగు చేయడం జరిగింది. ఇవి డిసెంబర్ మొదటి వారంలో నాటడం జరిగింది. ఇవి 3 నెలలు అంటే 70 నుంచి 90 రోజు కాల వ్యవధిలో మనకు కాయలు రావడం జరుగుతుంది. ఇది ఒక హైబ్రిడ్ రకానికి, రవి హైబ్రిడ్ రకానికి చెందినది. ఇది ప్రస్తుతము 2 దఫాలుగా మందులు స్ప్రే చేసి ఈ యొక్క కొసలు ఈ యొక్క కట్ చేయడం వల్ల అనేకమైన శాఖలుగా ఏర్పడి ఈ యొక్క దిగుబడిని పెంచే విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవంతా కూడా డ్రిప్ పద్ధతి ద్వారా నేను మా యొక్క వ్యవసాయ క్షేత్రంలో సాగు చేస్తున్నాను. ఇది వేసవి కాలంలో ఒక రైతుకు మంచి లాభాలు చేకూర్చే విధంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనివల్ల మనకు నీటి శాతం మానవుల్లో పెంచి మనము చర్మ రోగ సమస్యల నుంచి కూడా మనమును పుచ్చకాయ కాపాడుతుంది. సో మనము ఎక్కువగా సమ్మర్లో మామిడి అదేవిధంగా పుచ్చకాయలను ఎక్కువగా ఇష్టపడుతుంటాము. ఇది చాలా ఆరోగ్యానికి ఎక్కువ శాతంలో నీరు ఉండడం వల్ల మనకు ఎండాకాలం మంచిగా ఉపయోగపడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవంతా మా యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి మామిడి. ఇవి 5 సంవత్సరాలు అయినవి నాటి. ఇవి యొక్క అంతర పంటగా ఇక్కడ నేను డ్రిప్ విధానం ద్వారా కూరగాయలు, క్యారెట్, క్యాబేజీ, కొత్తిమీర, గోంగూర, అనేక రకమైనటువంటి క్యారెట్, ఇంకా ముల్లంగి,
చూడండి ఫ్రెండ్స్, ఇది పాలకూర. ఈ మధ్యనే ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇది పాలకూర. ఇది ఏ విటమిన్ మానవునికి అందిస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే మనము టమోటా, ఇది కూడా ఒక హైబ్రిడ్ రకానికి చెందినది. టమోటా 3 అడుగుల దూరంలో కానీ ఇంకా ఇంకా కొంచెం దూరం కానీ చేయడం వల్ల మనం పంట దిగుబడి ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ఒక 20 నుంచి 30 అడుగుల విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. దీంట్లో అనేక రకమైన అటువంటి అన్ని మిక్సింగ్. ఇది చూడండి, గమనించండి. ఇది మెంతి ఆకు, మెంతు చూడండి ఫ్రెండ్స్, మెంతు. గమనించినట్లయితే ఇది గోంగూర అంటారు. అలానే మన వాడుక భాషలో తోటకూర కూడా అంటారు. గమనించండి, ఇక్కడ బెండ, చిక్కుడు అన్ని కూడా సాగు చేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, దీన్ని పచ్చి బఠానాలు అంటే పచ్చి బఠానాలు. ఇది పచ్చి బఠానాలు మొక్క అనమాట. చూడండి, ఇది వైరస్ వల్ల చనిపోవడం జరిగింది. ఇటువంటి మొక్కలకు మనము ఒక మందు అనేది పిచికారీ చేయాలా. ఇది కొరియాండ్రం లీవ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆకుకు మనము ఏదైనా సరే కూర వండినప్పుడు ఒక మంచి సువాసన వెదజల్లేందుకోసం ఉపయోగించే కొరియాండ్రం లీవ్స్. ఇంకొక నెలకు అన్ని కూడా దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి లాస్ట్లో మనం గమనించినట్లయితే చిక్కుడు రకానికి చిక్కుడు, బెండ ఇవన్నీ కూడా ఉన్నాయి. మెంతి ఆకు చాలా రకాలు ఉన్నాయి. ఇవి సహజ సిద్ధంగా మనము నేను దీనికి ఏం చేస్తున్నట్టే ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా వేపపిండి, పశువుల పేడ, ట్రైకోడెర్మిన్ అనే మిశ్రమ పదార్థాలు ఒక చెట్టు నీడలో వారం రోజుల పాటు నిల్వ ఉంచి తిరిగి వీటిని ఒక మొక్క దగ్గర ఒక తక్కువ మోతాదులో ఇక ఎరువును అందించడం జరుగుతుంది. ఇది సహజ సిద్ధంగా పెరిగే మానవునికి ఎటువంటి హాని కలిగించకుండా మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అదే కనుక మనం కెమికల్స్ను యూజ్ చేసినట్లయితే మానవుని ఆరోగ్యం అనేది చాలా డ్యామేజ్ అయ్యి అనేక దుష్ప్రలితాలు ఎదురయ్యి అనారోగ్య సమస్యలు అనేది జరుగుతుంది. సో మనం పండించినటువంటి మనము కూరగాయలు సాగు చేయడం, కృత్రిమంగా సాగు చేయడం వల్ల ఇవి తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. మీరు కూడా వీలైతే ఇలాంటి ప్రకృతి సహజ సిద్ధంగా దొరికేటువంటి కూరగాయలు ఉపయోగించండి. మీ ఆరోగ్యాలు క్షేమంగా ఆరోగ్యాలతో, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పినట్టుగా మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా, కోట్ల డబ్బు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే హాస్పిటల్ పాలు కావస్తుంది. సో మనం ఆరోగ్యంగా ఉన్నామంటే మంచి యొక్క ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనము అనేక అనారోగ్యాలకు గురి కాకుండా మనము జీవితాన్ని కొనసాగించవచ్చు. సో అందుకే పెద్దలు చెప్తారు కదా, హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక సూక్తి ప్రకారం మనం ప్రస్తుత రోజులలో జీవన విధానం చాలా మంది బిజీ షెడ్యూళ్ళలో, ఎక్కడంటే బస్ స్టాండ్లలో ఇంకా వేరే చోట్ల దొరికేటువంటి ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం వల్ల మానవుని ఆరోగ్యము చాలా దెబ్బతింటూ వస్తుంది. సో కృత్రిమంగా సాగు చేసినటువంటి ఫ్రూట్స్ కానీ, కృత్రిమంగా సాగు చేసినటువంటి వెజిటబుల్స్ మనం తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం మరింతగా ఎక్కువ కాలం బతికే అవకాశాలు కూడా మనం ఉన్నాయి. సో